హలో ఫ్రెండ్స్, ఈరోజు లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. మన పవర్ స్టేషన్లో ఎప్పుడు జనరేషన్ డిమాండ్లో ఉండాలి. అలా డిమాండ్లో ఉండాలంటే ఏం చేయాలి? డిమాండ్ అకస్మాత్తుగా పెరిగితే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కువ మంది ఒకేసారి కరెంటు తీసుకుంటే జనరేటర్స్ మీద లోడ్ పెరుగుతుంది కదా, అదే అన్నమాట డిమాండ్ పెరగడం అంటే. అప్పుడు జనరేటర్స్ కి ఒక చిన్నపాటి బరువు ఎక్కినట్టు అవుతుంది, అంటే లోడ్ పెరుగుతుంది కదా, అలా అన్నమాట. దీంతో దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది. జనరేటర్ స్పీడ్ తగ్గితే ఏమవుతుందో తెలుసా? మనకు వచ్చే ఫ్రీక్వెన్సీ కూడా 50 Hz నుండి పడిపోతుంది. ఇదే కాన్సెప్టే. అంటే ఈ కాన్సెప్ట్ నే మనం ఏమని పిలుస్తామంటే లోడ్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అనేనా? కరెక్టే కదా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని తగ్గిన ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మళ్ళీ 50 Hz దగ్గర ఉంచాలి అంటే ఏం చేయాలో చూద్దామా. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేసే సిస్టమ్ నే లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అని అంటారన్నమాట. అంటే అసలు లోడ్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే లోడ్ పెరిగితే జనరేషన్ కూడా పెంచుతుంది, లోడ్ తగ్గితే జనరేషన్ కూడా తగ్గిస్తుంది. ఇది చేసేది అదే అన్నమాట. ఇలా చేసి మొత్తం గ్రిడ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీని కాన్స్టాంట్ గా 50 Hz దగ్గరే ఉంచుతుంది. ఇదే లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అని అంటారన్నమాట. యు గాట్ ఇట్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.